రాష్ట్ర లాయర్ల ఆందోళనతో ఢిల్లీ హీటెక్కుతోంది. హైకోర్టు విభజన కోసం జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించారు న్యాయవాదులు. వివిధ పార్టీలు లాయర్ల మద్దతు తెలిపి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆటపాటలు ధూంధాంలతో ఢిల్లీలో తమ వాయిస్ను గట్టిగానే వినిపించారు లాయర్లు. హైకోర్టు విభజనపై హస్తినలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. మహాధర్నాలో భాగంగా నిర్వహించిన ఆందోళనకు రాష్ట్ర ఎంపీలు, వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. హైకోర్టు విభజనపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు నేతలు. ఆంధ్ర జడ్జిలు గోబ్యాక్ అంటూ రాష్ట్ర న్యాయవాదులు నినాదాలు చేశారు. 10 జిల్లాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సభ్యులు మహాధర్నాకు అటెండ్ అయ్యారు. హైకోర్టును వెంటనే విభజించి 2 రాష్ట్రాలకు వేరువేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలన్నారు లాయర్లు. ఏపీ కుట్రలతోనే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతుందని గుస్సా అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేయాలనుకుంటే పార్లమెంట్ లో డిస్కస్ చేసి వెంటనే చేయవలేను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం ప్రజలంతా నష్టపోతున్నారు కాబట్టి ఇది పార్లమెంట్ లో డిస్కస్ చేసి బిల్ పాస్ చేయొచ్చు. హైకోర్టు విభజన జరిగే వరకు పోరాడతామన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ అంశంపై ప్రధానితో సీఎం చర్చించారని చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ప్రధాని వెంటనే 2 సీఎంలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు ఎంపీలు. దురదృష్టవశాత్తు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంలో జార్ఖండ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేవలం 2 మాసాల్లో పట్టే అక్కడ హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికే హైకోర్టు కాకపోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. న్యాయాధికారుల నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్. లాయర్ల ధర్నాకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ న్యాయాధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. That the bifurcation of the High Court of Telangana and Andhra Pradesh happens immediately, and the Congress party would like to remove the difference, anomaly between the divisions of the judicial officers and the employees of the High Court and the lower judiciary. Therefore, this should be addressed immediately. The Congress party will stand with the advocates and judicial officers of Telangana on the streets, in the courts and also in the parliament. సొంత హైకోర్టు కోసం న్యాయవాదులు రోడ్డెక్కడం, ఢిల్లీలో ధర్నా చేయడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్న ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ మహాధర్నాకు మద్దతు ప్రకటించారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇక తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు లాయర్లు. కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టు విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు.